మంత్రి జూపల్లిపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన రాజకీయ లబ్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. భూమి కోసం తాను ఎవరితోనూ కుమ్మక్కు కాలేదన్నారు. మరోసారి మంత్రి జూపల్లి ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే బీరం. కొల్లాపూర్ భూ ఆక్రమణలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మాజీ ఎమ్మెల్యే బీరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీరును చూస్తే ఆ స్థాయి వ్యక్తి చేస్తున్నటువంటి పని సరికాదని అనిపిస్తుంది నాకు. ఏదైతే నిన్న కొల్లాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి 1600 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏదో ఆ భూమిని నేను కాపాడినా అని చెప్తూ తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఏదైతే కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ భూమికి ఆనాటి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వారికి సంబంధించినటువంటి భూ వివాదం కోర్టులో సుప్రీంకోర్టు దాకా తెలిసింది. మరి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో నాకైతే తెలీదు. అయితే మొదటి నుంచి కృష్ణారావు గారు నేను 2018 నుంచి 23 వరకు ఎమ్మెల్యేగా ఉంటే కృష్ణారావు గారు 99 నుంచి ఆ 5 years గ్యాప్ తప్పితే మిగతా సంవత్సరాలన్నీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మరి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలోనే ఇది ఆనాటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇచ్చినటువంటి సురభి వంశస్థులకు సంబంధించినటువంటి పాస్బుక్లు ఇవి.